హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదిరిపోయే శుభార్తలు అయితే రానున్నాయండి. సో వీరికి సంబంధించి జనవరి నెల పెన్షన్లు పంపిణీ చేసే డేట్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్ చేయనుందండి. సో ఏ తేదీ నుంచి జనవరి నెల పెన్షన్లు పంపిణీ చేస్తారు అనే విషయాన్ని కూడా క్లారిటీగా చెప్తాను. అదేవిధంగా ఏ శుభార్తలు వచ్చినాయని కూడా చెప్తాను. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పంపిణీపై కీలక ప్రకటన అయితే చేయనుందండి. ఇవాళ రేపు కూడా మనకి ఒక అప్డేట్ అయితే రాబోతుంది. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తున్నట్లయితే తెలుస్తుంది. ప్రధానంగా గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో అదేవిధంగా మిగతా అధికారులందరూ కూడా వీరందరూ కూడా ప్రభుత్వానికి అయితే ఆర్జీ అయితే పెట్టుకున్నారండి. అంటే పెన్షన్లు ఈ నెల 31న అంటే మనకి 31న పంపిణీ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టాలని. ఇక జనవరి 1 ఏదైతుందో జనవరి 1వ తేదీన ఆ రోజు సెలవు తీసుకునేలాగా వీరైతే ఆ రోజు సెలవు తీసుకునేలాగా అంటే మనకి 31నే పెన్షన్లన్నీ కూడా పంపిణీ చేసే విధంగా చర్యలు అయితే చేపట్టాలని ప్రభుత్వాన్ని అయితే కోరడం జరిగిందండి. కాబట్టి ప్రభుత్వం కూడా దీనిపైన సానుకూలంగా స్పందించినట్లయితే మనకు తెలుస్తుందండి. కాబట్టి ప్రభుత్వం కూడా దీనిపైన సానుకూలంగా స్పందించినట్లయితే తెలుస్తుందండి. కాబట్టి ఈ నెల 31నే పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు అయితే చేపడుతున్నట్టు తెలుస్తుంది. అంటే ఈ నెల 30వ తేదీన అందరికీ కూడా డబ్బులు అయితే పంపిణీ చేస్తారండి. అంటే మీకు కాదండి, ఎవరైతే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారి అకౌంట్లో అయితే డబ్బులు అయితే ఫస్ట్ గుండా వేస్తారు. వేసిన తర్వాత వారైతే తీసుకుని మళ్ళీ మీకు 31న పొద్దున్న 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి. ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా ఇంట్లోకి వెళ్ళి అయితే పెన్షన్ పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి. ఇక ఈ యొక్క పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు గారు కూడా పాల్గొనున్నారండి. ఇక రాష్ట్రంలో కొత్త పెన్షన్లకు సంబంధించి అదేవిధంగా పెన్షన్లు ఏరివేత కూడా జరుగుతుందండి. కొత్త పెన్షన్లు జనవరి నెల నుంచి అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పిస్తారు. ఇక పాత పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఆయా పెన్షన్లన్నీ కూడా ప్రజెంట్ ఎవరైతే ఫేక్ పెన్షన్స్ పొందుతున్నారో అలాంటి పెన్షన్లు అయితే కూడా ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఆ యొక్క పెన్షన్లు అయితే తీసేయడం జరుగుతుందండి. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క తనిఖీలు కూడా జరుగుతాయండి. జనవరి నుంచి మే దాకా కూడా ఈ యొక్క తనిఖీలు అయితే జరుగుతాయి. అదేవిధంగా కొత్త పెన్షన్లు కూడా అప్లై చేసుకోవడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అవకాశం అయితే కల్పిస్తుంది. ప్రజెంట్ దివ్యాంగ పెన్షన్స్ ఎవరైతే పొందాలనుకుంటున్నారో వారికి ప్రజెంట్ అయితే కొంచెం కష్టతరం అవుతుందండి. ఎందుకంటే సదరం సర్టిఫికేట్స్ ఇష్యూ కార్యక్రమాన్ని అయితే ప్రభుత్వం అయితే నిలిపివేసిందండి. ఎందుకంటే రాష్ట్రంలో దివ్యాంగ పెన్షన్ పొందుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లయితే గుర్తించిందండి. కాబట్టి ఆ యొక్క పెన్షన్లన్నీ కూడా దివ్యాంగ పెన్షన్ ఫేక్ పెన్షన్లు పొందుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని. కాబట్టి అలాంటి ఫేక్ పెన్షన్లన్నీ కూడా గుర్తించే ప్రక్రియ అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. అందుకని ప్రజెంట్ దివ్యాంగ పెన్షన్ సర్టిఫికేట్స్ ముఖ్యంగా సదరం స్లాట్స్ ఏదైతే బుక్ చేసుకుండి సదరం సర్టిఫికేట్ పొందాం అనుకుంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ప్రజెంట్ అయితే అందరూ తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తుందండి. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారండి ఈ యొక్క తనిఖీలు అయిపోగానే. ఇది ఫ్రెండ్స్, వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గుర్తు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.